హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు మనం కొరమీను చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అండ్ మీలో ఎంతమందికి కొరమీను చేపల పులుసు అంటే ఇష్టమో చూడండి. మనకి పులుసు అనేది మరీ పలుచగా ఉన్న బాగోదు, అలాగే చిక్కగా ఉన్న బాగోదు కదా. ఇంకా మీడియం థిక్నెస్తో ఇలా పెట్టుకున్నాను అనమాట పులుసు. నేనైతే కొంచెం పలుచగానే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మేము ఇలాగే తింటాము. సో నాకైతే చాలా బాగా వచ్చింది అండ్ చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా మంచిగా వచ్చింది, చాలా చాలా మంచి టేస్ట్ వచ్చింది అనమాట కొరమీను చేపల పులుసు అనేది. అండ్ మీలో ఎంతమంది కొరమీను చేపల పులుసు అంటే ఇష్టమో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తే కనుక. ఫస్ట్ నేను ఆయిల్ వేడి చేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా చేపల పులుసుకి. సో నేను ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఆయిల్ కొంచెం మనకి వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేసుకుంటున్నాను అనమాట. మనకి టేస్ట్ కోసం అనమాట. చేపల పులుసుకి మెంతులు వేసుకుంటే చాలా అంటే చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. మెంతులు మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకుందాము. ఈ ఆనియన్స్ కూడా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇదంతా కూడా బాగా మనకి వేగాలన్నమాట. అప్పుడే మనకి పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా కూడా వేగేలోపు మనం పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను 3 పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్, చీలికలు చేసి. ఇదంతా కూడా మనకి బాగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను, కొంచెం పెద్దవి. టొమాటోస్ వేసుకుంటే కూడా మనకి పులుసు అనేది చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది కదా. సో నేను టొమాటోస్ కూడా తీసుకొని కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇదంతా కూడా ఈ టొమాటో ముక్క అంతా మెత్తబడేంత వరకు కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఒక 2 minutes టైం పడుతుంది కదా. అండ్ మీలో ఎంతమందికి కొరమీను చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నేను పండుగప్ప వేపుడు కూడా చేసి చూపిస్తాను. మనకి పండుగప్ప వేపుడు కూడా చాలా బాగుంటుంది కదా. అండ్ మీలో ఎంతమంది చేసుకుంటూ ఉంటారు, అలాగే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో చూస్తే కనుక. ఇదంతా కూడా మనకి ఆనియన్స్, టొమాటోస్ ఇదంతా కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి పులుసు కూడా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఈలోపు చింతపండు కూడా నానబెట్టేసుకుందాము. చింతపండు ముందే నానబెట్టేసుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్క మెత్తబడిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్, బాగా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే కారం, మీరు ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అనమాట. మనకి పులుసుకు సరిపడా కారం మాత్రమే మేము వేసుకున్నాను. మీరు ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మగ్గాలి. అలాగే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఇంకా అదే అనమాట ఈ పులుసుకి మసాలా. నేను ఇంకా వేరే మసాలాలు వేయలేదు. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్రని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకున్నాను. ఇదంతా కూడా ఒక 2 minutes మనకి అట్లా ఆయిల్లో ఫ్రై అయితే చాలు. ఇంకా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు ముందే నానబెట్టుకున్నాను కదా, ఆ పులుసుని నేను ఇందులో వేసేసుకున్నాను. మనకి చింతపండు పులుసు కూడా బాగా మరిగేంత వరకు కూడా మరిగించుకుందాము. అండ్ టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పులుసు మనకి మరీ పులుపుగా ఉన్నా మనం తినలేము కదా. సో మనకి పులుపు అనేది సమానంగా ఉండాలి మనకి.
ఇంకా సమానంగా ఉండడం కోసం నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ చూసుకొని. సాల్ట్ కూడా ఇప్పుడే అంతా కూడా మీరు టేస్ట్ చూసేసుకోండి మంచిగా. ఇప్పుడే టేస్ట్ చూసుకుంటే చాలా బాగుంటుంది. ముందే మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మరగనిద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మరిగితే మనకి బాగుంటుందన్నమాట. ఇప్పుడు మరిగింది కదా మనకి ఇలాగా. ఇప్పుడు మనం ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. పులుసు బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం చేప ముక్కల్ని శుభ్రంగా కొరమీన చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసి బాగా కడిగి పెట్టానమాట. ఇప్పుడు ఆ చేప ముక్కల్ని మనం ఇందులో వేసేసుకుందాము. ఈ పులుసులోకి బాగా ములిగేలాగా మనం వేసేసుకుందాము. చేప ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి మనకి పులుసు ఒక 5 మినిట్స్ మరిగింది కాబట్టి చేప ముక్కలు వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ మనకి పులుసు మరిగితే మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది ఫ్రెండ్స్. ఉడికిపోతాయి, తొందరగానే ఉడికిపోతాయి కదా చేప ముక్కలు. సో మనం ఇలాగా ఇదంతా కూడా అడ్జస్ట్ చేసుకుందాము ఈ ముక్కలన్నిటినీ. నాకైతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసి ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఈ పులుసు అనేది ఎలా వచ్చింది ఏంటి అని. అండ్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఇప్పుడే మనం టేస్ట్ చూసుకుందాము. సాల్ట్ నేను యాడ్ చేశాను కదా 2 టేబుల్ స్పూను. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుందాము. అండ్ పులుపు ఎక్కువైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోండి పులుసు, లేదంటే పలచగానే పెట్టుకోవచ్చు. నేను కొంచెం పలచగానే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే మంచి టేస్ట్ వచ్చిందనమాట. అలాగే మనకి మంచి స్మెల్ కోసం, అలాగే మంచి టేస్ట్ కోసం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను పులుసులోకి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా ఎక్కువ యాడ్ చేసుకున్నా మనకి పులుసు అనేది మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. తప్పకుండా నా వీడియో చూసి మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఒక 20 మినిట్స్ అట్లా మూత పెట్టి మనం పులుసుని మరిగించేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి పండుగప్ప ముక్కలు ఫ్రెండ్స్. ఈ పండుగప్ప ముక్కల్ని మనం ఫ్రై చేసుకోబోతున్నాము ఇప్పుడు. ఈ ఫ్రై అనేది మనకి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ మనం ఉప్పు, పసుపు, కారం, అలాగే కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ముక్కలకి మంచిగా ఉప్పు, కారం, పసుపు అనేది బాగా పడుతుంది కదా. అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో నేను ముందే ఇలా కలిపేసుకొని ముక్కల్ని బాగా కడిగి పెట్టి ఇవన్నీ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇదంతా కూడా బాగా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ముక్కలకి పట్టేలాగా మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 to 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ముక్కలకి ఇదంతా కూడా బాగా పడుతుంది. అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. అండ్ మీలో ఎంతమందికి పండుగప్ప వేపుడు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు మనం చేపల పులుసు రెడీ అయిందో లేదో చూద్దాము. మనకి ఇంకా పులుసు టేస్ట్ చేసుకుంటే ఇంకా మనం ఇప్పుడు గరిటె పెట్టి కదిపితే మళ్ళీ ముక్కలు చెదిరిపోతాయి కదా. సో నేను గరిటె పెట్టకుండా ఇట్లా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం చూడండి పులుసు కొంచెం పలసగానే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే మీరు చిక్కగా పెట్టుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఉల్లిపాయని పేస్ట్ చేసుకొని, టమాటా పేస్ట్ చేసుకొని అన్నీ వేసుకుంటారు. నేను అలా పేస్ట్ చేసుకోలేదు. పేస్ట్ చేసుకుని వేసుకుంటే మనకి పులుసు అనేది చిక్కగా వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో మనం మళ్ళీ కొత్తిమీర వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకొని మనకి ఇంకా పులుసు కొరమీను చేపల పులుసు రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పండుగప్ప ముక్కల్ని వేయించేసుకుందాము ప్యాన్లో.
కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పండుగప్ప ముక్కల్ని కొంచెం నేను మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ ముక్కలకి ఉప్పు కారం పసుపు అంతా కూడా బాగా పట్టేలాగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని మనం ఫ్రై చేసుకుందాము. అవి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చినాయి. పండుగప్ప వేపుడు కూడా చాలా బాగుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో చూసి కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను, ఒక 4 months అవుతుంది అంతే. తప్పకుండా అందరూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పైన ఇలా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది. ఇవి కూడా కొంచెం లో ఫ్లేమ్లో నేను అలాగా చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. కొంచెం ఇంకంత బాగా వేగితే మనకి క్రిస్పీగా తగులుతూ బాగుంటుంది కదా తినేటప్పుడు. నాకైతే మంచి టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. పండుగప్ప వేపుడు, కొరమీను చేపల పులుసు. చాలా రోజుల తర్వాత చేపలు తీసుకొచ్చుకున్నాము. ఎక్కువగా చికెను మటను తింటూనే ఉన్నాము ఎవ్రీ వీక్. కానీ ఇంకా ఈ వీక్ చేపలు తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి ఇలా కొరమీను చేపలు అండ్ పండుగప్ప తీసుకొచ్చారనమాట. తప్పకుండా మీరందరూ ఈ వీడియో చూసి ట్రై చేస్తే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.